నమస్తే వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్ నేను మేలంకృత. సో చూసారు కదా, బెట్టింగ్ ప్రమోషన్లు కాస్త పర్సనల్ ప్రమోషన్ లాగా అయిపోతున్నాయి కొంతమందికి. సో కొన్ని మళ్ళీ ఇన్స్టాలో రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి, కొంతమంది చాలా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే కేసులై నోటీసులు అయినాక కూడా వాళ్ళ బెట్టింగ్ యాప్స్ ఆపట్లేదు. అంటే ప్రమోట్ అయితే చేస్తున్నారు, ఇది ఎవడు పట్టించుకుంటారులే, పెద్ద పెద్ద తలకాయలు హర్ష సాయిని, ఇమ్రాన్ ఖాన్ని, లేదంటే సో అండ్ సో బిగ్ బాస్ సెలబ్రిటీలను పట్టించుకుంటారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే అని చెప్పేసి సేమ్ మళ్ళా అదే దారిలో పోతున్నారు. ఇంకొందరు ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు తెలుసా గాయస్, ఇది బెట్టింగ్ యాప్ కాదు, మీరు డబ్బులు పోగొట్టుకోవాల్సిన పనేం లేదు, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి, నమ్మకపోతే నన్ను అడగండి. ఒరే ఏం రా నాయన, అసలు ఏడిపోతున్నారా నాయన, అంటే ఇక ఎవరికి తెలియదు అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళకి తెలుసా తెలియదు అనేది నాకు ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు అనమాట. సో మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఏంటంటే, చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. బేసిక్గా టాప్ మోస్ట్ సెలబ్రిటీలకైతే ల్యాక్స్లలో ఉన్నాయబ్బా చెప్పాలంటే. నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్లకి వాళ్ళు 10,000 15,000 ఈ మొత్తానికి ఆశపడి ఇప్పుడు వాళ్ళ గోతిలో వాళ్ళే ఏమంటారు కప్పిపుచ్చుకుంటున్నారు, వాళ్ళ గోతిలో పడి వాళ్ళని వాళ్ళే కప్పుకుంటున్నట్టుంది. ఎందుకంటే చాలా మంది చేసినారు, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, లేదంటే బిగ్ బాస్ వాళ్ళు కానీ, లేదంటే సీరియల్ ఆర్టిస్టులు కానీ, లేదంటే టీవీ షోస్ చేసేవాళ్ళు. బట్ పేర్లు మాత్రం కొందరే వస్తున్నాయి, చేసింది చాలా మంది చేశారు, వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు. సో రీసెంట్గా మనకి మియాపూర్ పోలీస్ స్టేషన్లో అక్కడ కొన్ని స్టార్ హీరోలు కానీ, లేదంటే స్టార్ సెలబ్రిటీలు మూవీస్ 70mm మూవీస్ చేసే వాళ్ళ మీద కంప్లైంట్లు అయితే రేజ్ అయినాయి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఎక్కడా రావట్లేదు. బట్ నెంబర్ 1 షూర్గా వాళ్ళైతే బెట్టింగ్ యాప్స్ చేశారు. మరి అవన్నీ కూడా బయటికి వస్తాయి, ఎందుకంటే ఈడీ వరకు వెళ్ళింది కాబట్టి ఈ కేసు. అది ఎక్కడి వరకు వెళ్తుందో మనం పెద్ద ఇంకా ఎక్స్పెక్టేషన్ అంటే ఇంకా మనం దాని గురించి రిలాక్స్ అవ్వచ్చు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారంటే. సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియతో పాటు పలు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట వాళ్ళు. ఆల్రెడీ ఇది ఒక 1 వీక్ నుంచి రన్ అవుతూనే ఉంది. సో ఓన్లీ ఇప్పటి వరకు విచారణకైతే వచ్చింది మాత్రం ఓన్లీ టేస్టీ తేజ, విష్ణుప్రియ భీమ్నేని అండ్ రీతు చౌదరి. ఇంకా మిగిలిన మెంబర్స్ కొందరేమో దుబాయ్కి వారిపోయిన వార్తలు వస్తున్నాయి. బట్ వాళ్ళు కొన్ని వీడియోస్ చూస్తేనే మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఇంకా నిన్న చూసుకున్నట్టయితే మియాపూర్లో సో ఎవరైతే ప్రకాష్ రాజ్ గారు కానీ, నిధి అగర్వాల్ గారు కానివ్వండి, అనన్య నాగల్ల గారు కానివ్వండి, రానా దగ్గుపాటి కానీ, లేదంటే మన విజయ్ దేవరకొండ గారు, సో ఇలా చాలా స్టార్ల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ 11 మందిని విచారణకు పిలిచినప్పుడు మాత్రం అందులో ఒక 3 మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళందరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అయ్యిందనమాట. సో ఇప్పుడు బెట్టింగ్ చేసిన వాళ్ళని చిన్న ఇన్స్టాగ్రాము పెద్ద ఇన్స్టాగ్రామ్ అని చూడట్లేదు, బట్ అందరినీ లాక్కొస్తున్నారు, 1 by 1 తీస్తున్నారు. చాలా మంది అనుకుంటున్నారు మా పేరు రావట్లేదు కదా, మేము చేసినాం డిలీట్ చేసినాం, మాకు సంబంధం లేదు అనుకుంటున్నారు. బట్ ప్రతి ఒక్కరు వీడియోలు, ప్రతి ఒక్కరు ప్రూఫ్లు అంటే కేటగిరీ వైజ్గా పెడుతున్నారని అర్థమైంది. ఎందుకంటే నిన్న మొత్తం స్టార్స్, మియాపూర్లో చూసినట్లయితే స్టార్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి. సో అంతకుముందు ఏంటంటే జనరల్గా బిగ్ బాస్ చేసిన వాళ్ళే, హై ఇన్ఫ్లుయెన్సర్లే కానీ హై లెవెల్లో చేసిన వాళ్ళే, లేదంటే వాళ్ళ బడ్జెట్ ప్యాకేజ్ వైజ్గా ఉన్న వాళ్ళే తీసుకున్నారనమాట. ఎస్, నిన్న విష్ణుప్రియ గారు అయితే పంజాగుట్టలో అయితే తన విచారణకు వచ్చింది, తన ఫోన్ కూడా సీజ్ చేశారని అయితే అర్థమైంది. ఎందుకంటే కన్వీనియన్స్గా ఉండడానికి వాళ్ళ లాయర్తో పాటు అటెండ్ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళతో ఎవరు చేయించినారు, ఎంతెంత ప్యాకేజ్ ఇచ్చినారు, ఎట్లా చేసినారు, ఎన్ని బ్రాండ్లు చేసినారు అనే విచారణ అయితే నిన్న జరిగింది. కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళు ఎప్పుడు వస్తారో చూడాలి. మరి దాదాపు ఒక 3 గంటల పాటు అయితే జరిగిందనే తెలుస్తుంది. సో చెప్పాను కదా, మరోవైపు ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో వేగం పెంచారు. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే ఇక్కడ ఏమైపోయిందంటే నిన్న మొన్నటి వరకు కూడా వీళ్ళని ఎవరైతే విజయ్ దేవరకొండ గారు కానీ, లేదంటే ప్రకాష్ రాజ్ గారు కానీ, ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయరా, ఓన్లీ చిన్న వాళ్ళనే పట్టుకుంటారా అనే వాళ్ళకి ఈ క్వశ్చన్ రేజ్ చేసి వాళ్ళకు కూడా కేసు అయితే ఫైల్ చేయడమో, లేదంటే వాళ్ళకి నోటీసులు పంపించడమో అయితే జరిగిందనమాట. సో దీంట్లో ఎవరెవరినంటే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ గారు, మంచు లక్ష్మి గారు మెయిన్. ఎందుకంటే ఆవిడ వీడియో ఎలా వైరల్ అయిపోతుందంటే మెయిన్గా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ శ్యామల గారిది అండ్ అలాగే మంచు లక్ష్మి గారిది ఇద్దరిదైతే ఒక లెవెల్లో ట్రెండ్ అయిపోతుంది. అండ్ నిధి అగర్వాల్ కూడా బాగా చేశారు, ఎందుకంటే ఆవిడ కూడా వైరల్ అవుతుంది. అండ్ అనన్య నాగల్ల, యాంకర్ శ్రీముఖి, వర్షిని, సిరి హనుమంత్, ఇంకా ప్రణీత, చాలా మంది ఇలాగైతే వాళ్ళ మీద పెట్టడం అయితే జరిగింది. ఇంకా బిగ్ బాస్ లో ఎవరైతే ఉన్నారో ఈ 7-8 సీజన్స్లలో వెళ్ళిన మెంబర్స్లో 80% వరకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది ఓన్లీ బిగ్ బాస్ వాళ్ళే. వాళ్ళు ప్రమోట్ చేసినంత ఎవ్వరు కూడా చేయలేరు లిటరల్గా చెప్పాలంటే. ఎందుకంటే 80% బిగ్ బాస్ వాళ్ళే ఉన్నారు. సో దాంట్లో శోభా శెట్టి, నైని పావని, పండు, పద్మావతి, అమృత చౌదరి, నేహా పఠాన్, ఇమ్రాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్,
శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతు చౌదరి. సో ఇలా మొన్ననే ఆల్రెడీ పంజగుట్ట PS లో పెట్టినప్పుడే వాళ్ళ నేమ్స్ అనేవి వచ్చినాయి. మియాపూర్లో కొత్తగా అయితే శ్రీముఖి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ నేమ్స్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ప్రకాష్ రాజ్ గారు అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఆల్రెడీ. సో దాని గురించి స్పందించడానికి సో మియాపూర్లో అయితే కొంతమంది రిజిస్టర్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు బిహైండ్, ఇంకా మా పేర్లు రావట్లేవు, పర్లేదు మేము బతికిపోయామని చాలా మంది అనుకుంటున్నారు. బట్ మెల్లమెల్లగా ఒక్కొక్కటి బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి ఎస్. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఫర్దర్గా నేను చెప్తాను.